ఏం చేస్తావు ఇక్కడ ఇదే బిజినెస్ ఎన్ని రోజుల నుంచి అక్క? ఐదేళ్ళు నడుస్తుందా మంచిగా? ఓన్లీ పువ్వులేనా? పూలే. ఎట్లున్నది అక్క కాంగ్రెస్ పాలన? సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి. ఆడవాళ్ళకి మంచిగానే ఉంది కానీ నేను వికలాంగురాలిని. నాకు పింఛన్ పెంచితే మంచిగా ఉండి అనిపిస్తుంది. ఇంకా పెంచట్లేరు అంటే 4000 అంటే ఇప్పుడు 4000 వస్తుంది 6000 చేస్తామన్నారా? అన్నారుగా. చేయలేదా? 6000 చేయలేదు. 2500 500 రూపాయల గ్యాస్ బుడ్డి వస్తున్నాయా? ఇంకా నాకు అవేవి రాలేదు. 4 గ్యారంటీలు అమలు చేసినామంటారు కదా, రాలేదు నాకు. రాలేదా? పెంచలే. పెంచితే సంతోషం. ఇంకా దానికి దీనికి అవుతాయి. సరే, ఇదే బిజినెస్ అట్లట్లనే ఉంది. కొంచెం గిరాకీ లేదు కానీ కొంచెం ఇట్లా బస్సులది టికెట్ ఫ్రీ పెట్టినారు కదా, దాంట్లో గొడవలు అవుతున్నాయి. ఏం కరెక్ట్ లేదు అది. మళ్ళీ అదేదో 2000 ఇస్తున్నారు కదా, 2500 ఏజ్ పిల్లలకి. అదేం లేదు, ఇంకా రాలేదు. ఇక ఏమంటాం చెప్పండి, అంటే భయపడుతురా? అట్లేం లేదు కానీ ఉన్నది చెప్తాం కదా. 500 రూపాయల గ్యాస్ బుడ్డి వస్తుందా? అది వస్తుంది. ఇప్పుడు ఒక 3 నెలల నుంచి ఏం పడతలేదు. అంతకు ముందు పడ్డాయి. అమలు చేసి 2 నెలలు అవుతుంది కదా. 3 నెలలేమో పడ్డది. పడ్డదా? ఎన్ని పడ్డాయి? 300 చిల్లర ఏమో పడ్డది. అంటే 900 కడితే 300 చిల్లర పడ్డాయి. పడ్డాయి. అందరికి వస్తున్నాయి అంటనా మీ పక్కకు? కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది 3 నెలలు. మళ్ళీ వస్తలేదా? మళ్ళా కనిపిస్తలేదు. నేను అడగలే మా అత్తమ్మని. 3 నెలలు వచ్చింది, 3 నెలలు మళ్ళీ వస్తలేదా? వస్తలేదు. లక్ష్మి, ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన మంచిగానే ఉంది. మంచిగానే ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన వస్తుంది 4000 ఇస్తానే, 2000 ఇస్తానే. 4000 2000 1000 ఏం లేవు. కేసీఆర్ ఉండగానన్నా నయం ఉండే. కేసీఆర్ అన్న మంచిగా ఇచ్చిండు. ఫ్రీ బస్ ఎందుకు ఎవరు పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకున్నారు ఫ్రీ బస్? ఎందుకు మాకు ఎందుకు? అదే పైసలు తీసుకొని ఉండే. ఇప్పుడు పైసలు 4000 ఇస్తాను పింఛని, 4000 లేవు, పెంచలే. ఏం చేయలే, ఒక బస్సు మాత్రం చేసిండు. బస్సు ఒకటే చేసిండు. బస్సు ఎవరు చేయమన్నారు? బస్సు ఎందుకు చేసిండు? బస్సు ఎవరు చేయమన్నారు? మనం ఏం చేయమనిలే. బస్సు ఫ్రీ అని మనం అనలే. బస్సు అవసరం లేదు. ఎందుకు ఎక్కుతున్నా? నిల్చోనికి జాగలేదు. ఇప్పుడు పోవాలంటే నిల్చొని పోవాలి, నిల్చొని రావాలి. అట్లా అంతా తురుకోళ్ళు వాళ్ళు వీళ్ళు ఒట్టిగా ఎక్కిపోతారు. మేము ఎప్పుడన్నా పోవాలంటే కష్టం అవుతుంది. అదే మా పరిశాను. మళ్ళా వాళ్ళే పల్లె 4000 ఇస్తాడు, 2000 ఇస్తాడు. మళ్ళీ ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాడు. మరి అది లేదు, ఇది లేదు, ఏది లేదు. కేసీఆర్ ఇండ్లకే కేసీఆర్ ఇచ్చిందే ఉన్నది. ఇంతవరకు ఈయన మాత్రం ఏం చేయలేదు. ఒక్క పని కూడా చేయలేదు. ఒక బస్సు మాత్రం పెట్టిండు. అంత మించి ఇంకేం పని చేయాలి? ఏం చేయాలి? ఉన్నది అట్లనే. ఇక ఏమమ్మా మొగోళ్ళకు చేయాలి కానీ ఆడోళ్ళకు హాఫ్ టికెట్ అనే పెట్టాలి. మొగోళ్ళకు ఆడోళ్ళకే పెట్టేసిండు మొత్తం. ఏంది ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. 6 గ్యారెంటీ అంటే ఊర్లో చేసిండమ్మా, ఇక్కడ చేసిండా? ఇక్కడ ఒక్కటి చేయలేదు. ఊర్లో చేసిండొచ్చు కానీ ఇక్కడ ఏం లేదు. లేదు చేయలేదమ్మా, నాకు చేయలేదు. ఏం చెప్తామన్నా అట్టనే ఉన్నది. ఆ కేసీఆర్ అయినా మంచిగా ఉండే, జర మంచిగా చేసిండు. మంచిగా ఉండే, మంచిగా ఫస్ట్కే పింఛన్ పడిపోతుండే. ఇప్పుడు 10 దాకా పింఛన్ ఇస్తలేడు. ఏం పోయిదా? పోయి అటక చచ్చిపోయి 5 ఏళ్ళ 2 గంటల సప్లై చేసినా 1 రూపాయి లేదు. ఒక నాడు పింఛన్ లేదు, పింఛన్ పెట్టలే. ఏం చేయాలి? ఎట్లున్నాయి? నెలకి 2500 వస్తలేవా? ఏడా ఎవడు ఇచ్చిన లేడా? కేసీఆర్ అన్న ఇంకా దసరా సీరియల్ పంపిండు. అని చేసిందే ఉంది. ఈడేం చేయలే. కేసీఆర్ సీరియల్ ఇయ్యలే ఈసారి? ఏడిచ్చిండు? అవి కట్టుకోరట కదా. మీరు ఎందుకు పాలిస్టర్ సీరియల్ అంటే సీతక్క? సీరియల్ 2000 ఇస్తా అన్నది కదా, ఇయ్యలే? 2000 లేదు, సీరియల్ లేవు, ఏవి లేవు. సీరియల్ లేవు, 2000 లేవు. ఇంటింటికి 2500 ఇస్తా, పెళ్లిళ్ళు అయితే పైసలు ఇస్తా, ఏవి లేవు.
తులం బంగారం బంగారం లేదు ఏంటి లేదు ఏది లేదు అన్ని మాటలే ఉన్నాయి ఆ ఓ మేము మంచిగా చేస్తున్నామంటారు కదా మరి అన్ని మాటలే ఉన్నాయి మరి ఏది ఒక పిరి బాసు పెట్టిండు 10 బాసులు పెట్టిండు మొదలు ఇప్పుడు 2-3 బాసులు పెడితే గుద్దుకునుడు తన్నుకునుడు వేసుకునుడు అంటే 10 బస్సులకు 2 బస్సులు వేస్తాయి ఇప్పుడు ఎన్ని బాసులు వస్తానే బస్సులు దొరుకుతలేవట కదా మేము ఎందుకు పోతాం బిడ్డ పేరేం పేరమ్మా నా పేరు గట్టమ్మ ఇదే చేస్తావా? ఇదే చేస్తా 2000 వస్తుందా 4000 2000 4000 వేసిరా చేయలే పురాగా కన్నా ఇయ్యాలి కదా మరి పింఛని రాయాలి కొత్త పింఛని మరి అది రాసులు లేదు పాతలకు 2000 ఇచ్చుడేంది మాకు పురాగా రాసుడు ఏం లేదా చెప్పు మరి మేము ఎట్లా బతక రాతలేరు 5 ఏళ్ళ నేను 2 అట్లే పెట్టేసిన ఏది లేదు అప్పుడే 2 సార్లు ఇచ్చి వచ్చిన ఏది లేదు